అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో శాంతి భద్రతలు పటిష్టం చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరుతో అకస్మాత్తుగా నాకాబందీ చేపట్టారు. అర్ధరాత్రి దాదాపు 5,000 మంది పోలీసులతో ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్, ఏఆర్, కోల్డ్స్, పెట్రోలింగ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఇవి జరిగాయి. ప్రజా భద్రతకు చేస్తున్న తనిఖీలకు ప్రజలు సహకరించాలని సిపి సజ్జనార్ కోరారు. అనుమానాస్పద కదలికలపైన డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచించారు. కమిషనరేట్ చరిత్రలో ఇంతమంది పోలీసులతో నాకాబందీ చేపట్టడం ఇదే తొలిసారి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. నగరంలో ఆపరేషన్ కవచ్ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే కమిషనర్ సజ్జనార్ గారి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ లిమిట్స్ కి సంబంధించినటువంటి పోలీసులు స్వయంగా కూడా ఏదైతే చెక్కింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రతి ఏరియాలో అంటే దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బందితో కూడా ఆపరేషన్ కవచ్ అయితే కొనసాగిస్తున్నారు. అటు ఉన్నతాధికారుల దగ్గర నుంచి అటు ఏసీపీలు, డీసీపీలు కూడా స్వయంగా చెకింగ్ లో పాల్గొంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ లో ఉన్నాం. మనతో పాటు ఆ ఏసీపీ మునవర్ గారు కూడా ఉన్నారు. తను కూడా చెకింగ్ లో భాగమయ్యారు. అసలు ఈ ఆపరేషన్ కవచ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వార్తలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆపరేషన్ కవచ్ అని ఒక సరికొత్త కార్యక్రమంతో ఈరోజు నగర పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఈ ఆపరేషన్ కవచ్ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు మేము ఎక్కువ ఈ ఆపరేషన్ కవచ్ ద్వారా ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. అలాగే వితౌట్ డాక్యుమెంట్స్ ఇట్లా సస్పెక్ట్స్ పర్సన్స్ ఎవరైనా నేరస్తులు కానీ వాళ్ళను పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. అంటే సార్ ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా మనకి నైట్ పెట్రోలింగ్ అంటూ ట్రాఫిక్స్ అటు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఇటు అనేక డిపార్ట్మెంట్స్ కూడా రాత్రులు వర్క్ చేస్తున్నాయి. మరి ఎందుకు ఇంత కొత్తగా కూడా ఇంత సడన్ గా తీసుకొచ్చిన పరిస్థితి ఆపరేషన్ కవచ్ ని? అంటే ప్రజల్లో ఒక సెక్యూరిటీ భావన కలిగించడానికి ప్లస్ అలాగే నేరస్తులను ముందు జాగ్రత్త కోసం వాళ్ళను అదుపులో తీసుకోవడానికి కోసం ఈ పని చేస్తున్నాం. అంటే సడన్ గా కూడా ఏదైతే అఫీషియల్ మీడియా అనౌన్స్మెంట్ అయితే సజ్జనార్ గారు చేశారు. ఈరోజు మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? అదే సడన్ గానే పోలీస్ వాళ్ళు సడన్ గా చేస్తేనే మనకు నేరస్తులు దొరుకుతారు కదా. అది అంటే సజ్జనార్ గారు మీకు ఎలాంటి ఆదేశాలు? అదే ఇప్పుడు ఈ నైట్ ఈ రోజు అందరూ పాల్గొవాలి. అందరూ ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రతి ఆఫీసర్స్ ఈ ఆపరేషన్ కవచ్ లో భాగంగా అందరూ చేస్తున్నారు. అంటే మొత్తం ఎంతమంది పోలీసులు పాల్గొంటున్నారు, ఎన్ని సిబ్బందులు ఉన్నాయి? ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో అందరూ అంటే ఫ్రమ్ జవాన్ టు ఏసీపీ, డీసీపీ వరకు కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పాల్గొంటున్నాం. అంటే ఆపరేషన్ కవచ్ అంటే ఓన్లీ వెహికల్స్ చెకింగ్ ఏనా లేకపోతే ఇంకేమన్నా? ఎనీ సస్పెక్ట్స్ కూడా ఎందుకంటే ఎక్కువ నెంబర్ ప్లేట్ లేని కానీ వితౌట్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కానీ ఎక్కువ ఈ అఫెన్సులు చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ యాంటీసిడెంట్ చెక్ చేయడము, సస్పెక్షన్ గుర్తించడం ఆ భాగంగా చేస్తున్నాం. అంటే ఇప్పటికే దాదాపు 2 గంటల నుంచి కూడా ఆపరేషన్ కవచ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏమైనా వెహికల్స్ సీజ్ చేయడం కానీ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు తరలిస్తున్నట్లు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది? కొన్ని వెహికల్స్ అయితే మేము తీసుకున్నాము, కొంతమందిని కొంతమంది సస్పెక్ట్స్ కూడా తీసుకున్నాము. వాళ్ళు విచారించిన తర్వాత మేము. అంటే ఈ ప్రోగ్రామ్ డైలీ కొనసాగుతుందా సార్ లేకుంటే స్పెషల్ డేస్ అంటూ ఏమైనా ఉన్నాయా? ఈ రోజు మాత్రమే, ఇది డైలీ కాదు. ఈ రోజు మా ఉన్నత ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఈ రోజే చేస్తున్నాము. నెక్స్ట్ చెప్పలేదు సార్. ఎప్పుడు ఆదేశాలు ఇస్తే మా సుపీరియర్ ఆఫీసర్స్ అప్పుడు చేస్తాము. అంటే ఇటు ఈ ఆపరేషన్ కవచ్ లో భాగంగా వెహికల్స్ చెకింగ్ తో పాటు అటు ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అది ఎలాంటి ఏరియాలో ఫుడ్ పెట్రోలింగ్ చేయబోతున్నారు? అంటే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లలో, కొన్ని రౌడీ షీట్స్ ఎక్కువ ఉన్న ఏరియాలలో మేము దాన్ని చేస్తున్నాము. అంటే మొత్తం ఎంతసేపటి నుంచి ఏ టైం వరకు? మాది ఇప్పుడు 10:30 నుండి స్టార్ట్ అయింది. ఇంకా ఆదేశాల మేరకు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మాకు ఆఫీసర్స్ కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇస్తారో అప్పటి వరకు చేస్తుంటాం. సార్ ఫైనల్ గా ఆపరేషన్ కవచ్ సందర్భంగా నగర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మా నగర ప్రజలకు భద్రత మా బాధ్యత అని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చేస్తున్నాం. సో అది చూస్తున్నాం కదా, మెయిన్ గా కూడా నగర ప్రజల భద్రతని దృష్టిలో పెట్టుకుని వారి బాధ్యత అంటే వాళ్ళ భద్రతను బాధ్యతగా తీసుకొని సజ్జనార్ గారి ఆదేశాల మేరకు కూడా దీనికి సంబంధించినటువంటి శోధనలు నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆపరేషన్ కవచ్ కి సహకరించాలంటూ కూడా చెప్తున్నారు. ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు. ఒకవేళ ఎక్కడైనా చేసినట్టు తెలిసినా కూడా నగర ప్రజలు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి, 100 కాల్ చేయాలంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాతో అక్రమిక్ టీవీ, గుడిమల్కాపూర్ నుండి.